హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకోసం ఇవాళ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చైనీస్ ఐటమ్ పిచ్చకిస్తా బాబు చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నా చికెన్ ఫ్రైడ్ రైస్ చూశారు కదా, ఇది వరకు తమిళ చూస్తే గుర్తుపడతారు చూడండి. ఎస్, ఇది కూడా పక్కా స్ట్రీట్ స్టైల్లో చేశాను. స్పైసీగా ఎగ్ ఫ్లేవర్ తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి చేసుకొని ఎంజాయ్ చేసేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు అన్ని రెడీగా పెట్టుకోవాలి, లేదంటే ఏమవుతుందో తెలుసుగా, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద ఫాస్ట్ గానే చేయాలి, అప్పుడే దానికి ఆ టేస్ట్ వస్తుంది. అది కూడా ఐరన్ కడాయిలో చేస్తేనే మనకు స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. ఓకే, నేను ఇందులో మసాలాస్ ఏంటో చూపిస్తాను. కేర్ఫుల్ గా ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి బిఫోర్ యూ స్టార్ట్. ఓకే, ఇది బాద్షా రజ్వాడి మసాలా. లండన్ లో ఉన్న వాళ్ళకైతే పౌండ్ ల్యాండ్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. ఓకే, ఇది జీలకర్ర పౌడర్, ఇది ధనియాల పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ వైట్ పెప్పర్ పౌడర్, ఇది చాట్ మసాలా అండ్ ఉప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పౌడర్స్ అన్ని పక్కకు పెట్టేసుకొని తర్వాత యుద్ధం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడ్ రైస్ కి వెజ్జీస్ అన్ని రెడీ చేసుకోవాలి కదా. ఈ వెజ్జీస్ అన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ లో చూపించాను, చూసేసుకోండి. ఈ వెజ్జీస్ అన్ని ఒక దాంట్లో వేయటానికి కాదండి, జస్ట్ కొన్ని వేస్తాం అంతే. దీంట్లో ఇప్పుడు 2 గుడ్లను వేసి ఓ లబోదివో కొట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సూపర్ హీట్ ఇలా పొగలు వచ్చాక గుడ్డుని పుసుక్కున ఇందులో వేసేసి పూరిలాగా పొంగిన వెంటనే అటు ఇటు తిప్పేసి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేసి వెజ్జీస్ వేసేసుకోవాలి. బీన్స్ సగం గుప్పెడు, క్యాప్సికం సగం గుప్పెడు కంటే కాస్త తక్కువ, క్యాబేజ్ గుప్పెడు, స్ప్రింగ్ ఆనియన్ కొన్ని, పచ్చిమిరపకాయల స్లైసెస్ 1 స్పూన్ చాలు, క్యారెట్ 1 టేబుల్ స్పూన్ అంతే. ఇక ఇవి వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 60 సెకండ్లు ఫ్రై చేశాక రైస్ వేసేయటమే. రైస్ వేసిన తర్వాత అస్సలు మంట ఫ్లేమ్ చిన్నగా ఉండకూడదు, ఎందుకంటే ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హై ఫ్లేమ్ లో పెడితేనే రైస్ కి రైస్ టచ్ మినట్ లాగా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్ గా అవుతుంది. సో రైస్ వేసాక మరొక 1 మినిట్ అంటే 60 సెకండ్స్ ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మసాలాస్ వేసేయాలి. సో మసాలా అన్ని రెడీగా ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, వెంటనే వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంట సిమ్ లో పెట్టేసి మసాలాస్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఉప్పు సరిపడా వేసుకోవాలి, ధనియాల పొడి టీ స్పూను, వైట్ పెప్పర్ పౌడర్ తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, బాద్షా గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. ఇవన్నీ వేసాక హై ఫ్లేమ్ లో బాగా మిక్స్ చేయాలి. ఎగ్ ఆమ్లెట్ ని జాగ్రత్తగా విరగకుండా కలపాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హోల్ పాయింట్ మిస్ అవుతాము. ఎగ్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్స్ కనిపించకపోతే చిన్న పిల్లల్లో ఏడ్చుంటే ఏడాల్సి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్ వేసేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసి తీసేయడమే అంతే. ఇక కొత్తిమీర కావాలంటే మీరు ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవచ్చు, సి విటమిన్ మంచిది ఆరోగ్యానికి. సో ఈ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి వండి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు కూడా చేసుకుని నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ you so much for watching. I love you so much buddies. ఉంటానండి.